హలో ఆల్, నేను మీ రచన శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. కథ 2024 పుస్తకం ఈ డిసెంబర్ 7 అంటే మొన్న ఆదివారం చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది విజయవాడలో. అయితే గత 35 సంవత్సరాలుగా తెలుగు కథ ఎక్కడ పబ్లిష్ అయినా సరే, తెలంగాణ, ఆంధ్ర అనే గాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ కథ వెలువడినా సరే, ఒక సమిష్టి కృషిగా వాసిరెడ్డి నవీన్ గారు, శివశంకర్ గారితో కలిసి ఈ కథా సంపుటిని తీసుకొస్తూ ఉన్నారు. అయితే గత 35 ఏళ్లుగా కథాక్రమంలో చాలా మార్పులొచ్చాయి. ముఖ్యంగా తెలుగు కథలో. ఆల్‌మోస్ట్ 3 జనరేషన్స్ అయిపోయాయి. 4థ్ జనరేషన్ కూడా ఆల్‌మోస్ట్ అబౌట్ టు స్టెప్ ఇన్ గాబట్టి. ఈ 35 సంవత్సరాల ఈ కథా సాహితీ ప్రస్థానంలో నవీన్ గారు అబ్జర్వ్ చేసిన మార్పులు గావచ్చు, లేకపోతే కథా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆయన ఏ లక్ష్యాలతో దీన్ని మొదలుపెట్టారు, ఇప్పుడు ఏ లక్ష్యాల్ని చేరుకున్నారు, కొత్త లక్ష్యాలేమన్నా ఉన్నాయా? కొత్త పాఠకుల్ని, అప్పటి పాఠకుల్ని, అలాగే రైటర్స్‌ని ఎలా చూస్తూ ఉన్నారు? ఓవరాల్‌గా ఈ 35 ఇయర్స్ యొక్క కథా జర్నీ గురించి మనతో పంచుకోవడానికి ఈరోజు వాసిరెడ్డి నవీన్ గారు ఫెడరల్ తెలంగాణతో ఉన్నారు. నవీన్ గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నమస్కారం అండి. చెప్పండి నవీన్ గారు, అసలు 1990లో మీరు స్టార్ట్ చేసినప్పుడు శివశంకర్ గారితో అసలు మీ లక్ష్యం ఏంటి? మైండ్‌లో ఏముంది? అప్పటికి జాబ్ నుంచి మీరు రిటైర్ కాలేదు. బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్నారు. సో, అసలు ఈ సాహిత్యం మీద ఇంట్రెస్ట్ గాని, ఇది స్టార్ట్ చేసేటప్పుడు మీ మైండ్‌లో ఏముంది? ఒకటి స్టార్ట్ చేసేటప్పుడు ప్రధానంగా మైండ్‌లో ఉన్నది ఏంటంటే, రకరకాల పత్రికల్లో అద్భుతమైన కథలు వస్తున్నాయి. ఇవన్నీ అప్పటికి రచయితలు ఎవరి పుస్తకాలు వాళ్ళు వేసుకునే పరిస్థితుల్లో లేదు. ఆ స్థితి తెలుగు రాష్ట్రాల్లో నేల మీద లేదు. ఎవరన్నా పబ్లిషర్ దొరికితే పుస్తకం వేయటం, లేకపోతే లేదు. అట్లా మంచి కథలన్నీ పత్రికల్లో ఉండిపోతున్నాయి. ఎప్పుడన్నా ఒకటి అలా ఎవరన్నా పబ్లిషర్ పుస్తకం వేస్తే ఆ బుక్‌లోకి వస్తున్నాయి తప్ప లేవు అవి. అందువల్ల నాకు ఈ సమస్య ఎక్కడొచ్చిందంటే 1985లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు 60, 85 అనే కథల సంపుటి వేద్దాము అని చెప్పి ఒక ప్రపోజల్ నా ముందు పెట్టినప్పుడు వేద్దామని అనుకోని 60 నుంచి 85 వరకు వచ్చిన మంచి కథల్ని వెతుకుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇవి ఎక్కడ దొరకలేదు, పుస్తకాల్లో లేవు. పత్రికలన్నీ లైబ్రరీలకు వెళ్ళి వెతకడం కష్టంగా అనిపించినప్పుడు ఈ ఆలోచన వచ్చింది. అసలు ఎవ్రీ ఇయర్ ఎవరైనా ఆ సంవత్సరం వచ్చిన కథలతో, బెస్ట్ కథలతో ఒక సంకలనం వేస్తే భవిష్యత్ తరాలకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది కదా. భవిష్యత్తులో మంచి కథలు ఏమున్నాయని ఎవరన్నా వెతుక్కోదలుచుకుంటే ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో ఇలా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకొని నా అభిప్రాయాన్ని శివశంకర్ దగ్గరికి తీసుకెళ్ళి ముందు పెడితే ఆయన దాన్ని ఓకే అని ఇద్దరం కలిసి 90లో మొదలుపెట్టాం. 91లో ఆవిష్కరణ అయింది. అయితే అది వేసినప్పుడు 15 కథలు వేస్తాము, 1000 కథలు వస్తున్నాయి, 100 కథలు, 1000 కథలు వస్తున్నాయి. వీటిలోంచి ఒక 15 కథలే వేస్తున్నాం మనం. మరి మిగతా ఇవేనా మంచి కథలు అంటే కాకపోవచ్చు, ఇంకా ఉంటాయి కదా. సరే, మనం చేయగలిగింది ఇది, ఇంకా వాళ్ళు ఎవరన్నా చేస్తే సంతోషిద్దాం అనుకుని ఈ పని మొదలుపెట్టామండి. నవీన్ గారు, మీరే చెప్పారు వేల సంఖ్యలో కథలు పబ్లిష్ అవుతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇది మీ ఇద్దరు కలిసి కథల్ని సెలెక్ట్ చేస్తున్నారా? ఒక మంచి కథ అంటే ఏంటి? 1990 నుంచి 2025 వరకు మీ మంచి కథ డెఫినిషన్ జనరేషన్‌కి తగ్గట్టు మారిందా? లేదా 1990లో మీరు అనుకున్న మంచి కథ స్టాండర్డ్సే ఇప్పటికీ కొనసాగుతున్నారా? ఓవరాల్‌గా ఈ 35 ఇయర్స్‌లో మీ మంచి కథ స్టాండర్డ్స్ గురించి చెప్పండి. జనరేషన్స్ని బట్టి స్టాండర్డ్స్ మారుతాయంటే నేను ఒప్పుకోనండి. ఒకటేంటే, మంచి కథ ఎప్పుడైనా ఏ జనరేషన్కైనా మంచి కథే అవుతుంది. ఒకటి, ఎప్పుడైనా మంచి కథ అంటే ఒక సామాజిక పరిణామాన్ని వివరించటం, దాన్ని ఒక ఒక జీవన వైవిధ్యాన్ని చూపించటం, తర్వాత లేకపోతే అది బాగా రాయటం ద్వారా పాఠకులను ఆకట్టుకోవటం, ఇవన్నీ దాంట్లో ఉంటాయి మంచి కథ అనే డెఫినేషన్లో. కాబట్టి సమాజం మారుతున్న కొద్దీ, జనరేషన్స్ మారుతున్న కొద్దీ అవన్నీ కథలో ఎలాగో రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి జనరేషన్ మారినప్పుడల్లా మంచి కథ డెఫినేషన్ మారుతుంది అని అనుకోకర్లేదు. మంచి కథ ఎప్పుడు మంచి కథే. ఆ జనరేషన్కి అనుగుణంగానే ఉంటుంది మంచి కథ అనేది ఎప్పుడైనా సరే. కాబట్టి డెఫినేషన్ మారక్కర్లేదు. అప్పటికి ఇప్పటికీ అవే డెఫినేషన్. ప్రధానంగా మేము మంచి కథ అనేది ఎలా తీసుకుంటామంటే, ఒకటి, మనం ఒకసారి కథ చదివిన తర్వాత మనం దానికి ఒక కథ చదివాక రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో మనకు అర్థమైన తర్వాత మనకు తెలియకుండానే మన లోపల ప్రక్రియ మొదలవుతుంది. ఆ విషయం అప్పటిదాకా మనకు తెలియదే అని కావచ్చు, లేదా ఈ విషయానికి ఇట్లాంటి సొల్యూషన్ కూడా ఉందా అని అనవచ్చు, లేకపోతే ఈ విషయానికి ఇంత తీవ్రత ఉందా అని అనిపించవచ్చు, లేదా ఇలాంటి పాత్రలు మన జీవితంలో ఎదురుపడినవి,
ఈ పాత్రలు ఇంత తీవ్రంగా ఆలోచిస్తాయా అనిపించవచ్చు. ఇట్లా రకరకాల ఆలోచనలు మనకు కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో అలాంటి ఆలోచనలు మనల్ని ఒక కథ చదివిన తర్వాత చాలా కాలం వెంటాడుతూ ఉంటాయి. అలా వెంటాడుతూ ఉన్న కథ, అలాగే మనం ఆలోచింపజేసే కథ అఫ్కోర్స్ చదివించడం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇవన్నీ ఉన్న వాటిని మంచి కథ అని అనుకుంటున్నాం. సమాజంలో జరుగుతున్న వాస్తవాల్ని, సమాజంలో జరుగుతున్నటువంటి రోజువారీ సంఘటనల్ని, సమాజంలో జరుగుతున్న మార్పుల్ని చిత్రించడం అనేది కూడా కథలో భాగమవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము మంచి కథ అని నిర్ణయించుకుని అప్పటి నుంచి ఇదే ఫార్ములాని ఇదే పద్ధతుల్లో ఫాలో అవుతున్నాం. మీరు ఇప్పుడు ఒకటి క్లియర్ చేశారు. అదేంటంటే అప్పుడైనా ఇప్పుడైనా మంచి కథకి మీరు పెట్టుకున్న స్టాండర్డ్స్ మారలేదని. అయితే 1990లో మీరు మొదలుపెట్టారు. తర్వాత మధ్యలో తెలంగాణ డివిజన్ జరిగింది 2014లో. ఒక స్వయంగా మీరు ఒక ఆంధ్ర వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాల కథల్ని కలెక్ట్ చేసే క్రమంలో ఎప్పుడైనా మీరు ఎక్కువ ఆంధ్ర అంశాల వైపు ఎక్కువ లీనైన సందర్భం ఏమైనా అనిపించిందా? ఎందుకంటే యాసపరంగా కావచ్చు, మిగిలిన విషయాల్లో కావచ్చు, తెలంగాణ కథలకి మన ఆంధ్ర కథలకి ఎవరైతే బేసికల్లీ బార్న్ అండ్ బీయింగ్ ఏ స్పెక్టాక్యులర్ టు ఇట్ ఆ డిఫరెంట్ వెర్షన్ ఉంటుంది. సో ఈ 2 కథలు పోటీలో నిలబడినప్పుడు 2 మంచి కథలు అనిపించినప్పుడు మీరు ఆంధ్ర వైపు మొగ్గు చూపిన సందర్భాలు ఏమైనా? లేదు తెలంగాణ కథలు, ఆంధ్ర కథలు, ప్రపంచ కథలు సమాన స్థాయిలోనే ప్రాతినిధ్యం వహించాయి ఈ 35 ఇయర్స్ లో అనుకుంటున్నారా? ఇది పెద్ద సమస్య, పెద్ద చర్చ. అంత సింపుల్గా తేలే వ్యవహారం కాదు. అయినా నేను ఎప్పుడు చెప్తానంటే మళ్ళీ సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కథ అనేది ఎప్పుడైనా ఒక రకంగానే ఉంటుంది. అది తెలుగులో రాసినప్పుడు తెలంగాణ ప్రాంతం వాళ్ళు రాసినా, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు రాసినా, అమెరికాలో వాళ్ళు రాసినా తెలుగు జీవితం లేకపోతే వాళ్ళు అనుభవిస్తున్న జీవితంతోనే ఉంటుంది అది. అయితే ఇదే సందర్భంలో ఇక్కడ కొన్ని విషయాలు మీకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అదేంటంటే తెలంగాణలో మొదటి నుంచి కూడా కథకి, ఈ మాట అంటే నా మీద చాలామంది కోపం రావచ్చు, లేదా నా మీద కొంచెం బాధపడవచ్చు, కానీ ఒక వాస్తవం ఏంటంటే తెలంగాణ సాహిత్యం కనుక మీరు చూసినట్టయితే నైజాం రాష్ట్రం ప్రధానంగా నిజాం పరిపాలనలో ఉన్నంతకాలం తెలుగు అణగదొక్కబడింది. తెలుగుకి ప్రాచుర్యం లేదు. కాబట్టే ఆ రోజుల్లోనే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం తెలుగు భాషాభివృద్ధి కోసమే ఏర్పడింది. అలాగే తొలి ఆంధ్ర మహాసభ ఏర్పడింది కూడా అందుకే. ఆంధ్ర మహాసభ తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది. ఇన్ని కారణాలు ఉండడం చేత తెలంగాణలో మొదటి నుంచి కూడా వచన సాహిత్యానికి కొంచెం అంత చెప్పుకోదగిన ప్రాచుర్యం లభించలేదు. అట్లనే కథలు రాయలేదా అంటే అద్భుతమైన కథలు కూడా వచ్చినాయి, కానీ ప్రాచుర్యం అంతగా లభించలేదు. ఎందుకంటే 1910లోనే మాడపాటి హనుమంతరావు గారు కథ రాశారు. అదే సందర్భంలో 1910లో గురజాడ అప్పారావు గారు కూడా కథ రాశారు. ఈ 2 కథల్ని కనుక దగ్గర పెట్టి చూసుకున్నట్టయితే వాటిలో పరిణితిలో మీకు ఆ తేడా కనపడుతుంది. కాబట్టి ఈ దృష్టితో చూసినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నంత నాగరికత తెలుగు కథలో ప్రతిబింబించలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఆ నాగరికత కోటిని కోటెగి. కాబట్టి ఇప్పుడు మనం వాస్తవానికి వస్తే తెలంగాణ ప్రాంతం నుంచైనా ఆంధ్ర ప్రాంతం నుంచైనా కథలు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా వస్తాయి. ఉదాహరణకి 90-95 ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో రకరకాల సామాజిక ఉద్యమాలు ఉధృతంగా వస్తున్న రోజుల్లో, మరీ ముఖ్యంగా కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రభావంతో కథలు బాగా వస్తున్న రోజుల్లో అల్లం రాజయ్య, తుమ్మిది రఘుత్తమరెడ్డి ఇట్లా కొంతమంది రచయితలు బాగా కథలు రాశారు. బహుశా మా కథల పుస్తకంలో 90 నుంచి 95 వరకు వచ్చిన పుస్తకాల్లో తెలంగాణ కథకే నెంబర్ ఆఫ్ స్టోరీస్ తక్కువ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రాచుర్యం మాత్రం తెలంగాణ కథలకి ముఖ్యంగా ఉద్యమ సాహిత్యం వల్ల ఏర్పడింది. ఆ తర్వాత రకరకాల కారణాల చేత తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్న కథలు కొంచెం తగ్గినయి. మళ్ళీ ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో గత 5 ఏళ్లుగా తెలంగాణ స్పృహ పెరిగిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కథకులు ఎక్కువగా రాస్తున్నారు. ఇప్పుడు కొంత బెటర్గా ఉంది సిచ్యువేషన్. అయినా మాకు వివక్ష అనేది, నేను ఆంధ్ర ప్రాంతం వాడిని, మా శివశంకర్ కూడా ఆంధ్ర ప్రాంతం వాడే, అయినప్పటికీ మాకు వివక్ష ఏమాత్రం లేదు. ఇంకా అంతేకాకుండా మా మీద తీవ్రమైన విమర్శలు ఏంటంటే తెలంగాణ కథని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 15 కథలు వేస్తే 2-3 నుంచి తెలంగాణ కథలు ఉండటం లేదు, కాబట్టి మీరు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు అని ప్రతి సంవత్సరం మా మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. అలాగే రాయలసీమ ప్రాంతం నుంచి కూడా కొన్ని సందర్భాల్లో విమర్శలు వచ్చినాయి.
అట్లా ఒక్కోసారి ఒక్కో ప్రాంతం నుంచి విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటేంటంటే నా వరకు నేను గాని, మా శివశంకర్ గాని, ఇప్పుడు కొత్తగా వచ్చిన మా సంపాదక వచ్చిన రమణమూర్తి గాని, మేము ఆలోచించేదంటే ఒక తెలంగాణ కథ, ఒక ఆంధ్ర కథ 2 ఒక సమాన స్థాయిలో, సుమారుగా సమాన స్థాయిలో ఉన్న కథలొస్తే, ఒకటే కథ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు డెఫినిట్‌గా మేము తెలంగాణకే ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాం. ఇవ్వాలని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నుంచి రావాల్సిన కథలు రావడం లేదు కాబట్టి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చి మరీ చూడాలని అనుకుంటున్నాం. దానివల్ల ఆంధ్ర కథకి అన్యాయం జరగదనుకుంటున్నారా? లేదండి. ఆంధ్ర కథకి అన్యాయం అనేది ప్రత్యేకంగా ఏమి ఉండదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం 15 కథలొస్తే ఆంధ్ర కథలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అన్యాయం అనేది జరిగే అవకాశం లేదు. నవీన్ గారు ఇంకొకటి చెప్పండి. 1990 నుంచి ఇప్పటి వరకు చూస్తున్నారు కాబట్టి డెకేడ్‌కి కొత్త రైటర్స్ వస్తూ ఉంటారు. ఖచ్చితంగా అవును. ఒక రైటర్ నిలబడడానికి రైటర్‌కి ఒక స్థాయి గుర్తింపు రావడానికి మినిమమ్ 10 ఇయర్స్ పడుతుందనుకుందాం. సో, ప్రతి 10 ఇయర్స్‌కి ఎంతో మంది వందల సంఖ్యలో కొత్త రైటర్స్ యాడ్ అవుతూ ఉంటారు. సో, మీ కథలు తీసుకునే క్రమంలో రైటర్స్ రైటింగ్ స్టైల్ కావచ్చు, ప్రతి డెకేడ్స్‌కి మారినటువంటి సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి? వాటిని మీరెలా చూస్తున్నారు? అంటే సామాజిక సమస్యలైతే ఓకే. దాన్ని ఎవరైనా ఒకలానే చూస్తారు. అది ఓకే. కానీ మన లివింగ్ లైఫ్ స్టైల్ కావచ్చు, జీవితాన్ని ప్రతిబింబించే సమస్యలను చెప్పడంలో ఈ డెకేడ్‌కి కథా పరిణామంలో వచ్చినటువంటి మార్పులేంటి? వాటి గురించి చెప్పండి. ప్రతి డెకేడ్ అని ఖచ్చితంగా చెప్పలేం గానీ, మొత్తం మీద మార్పులు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగులో మన తెలుగు నేల మీద 2 రాష్ట్రాల్లో, ముఖ్యంగా భారతదేశం మొత్తం మీద కూడా 90ల తర్వాత వచ్చినటువంటి పరిణామాలు, నూతన ఆర్థిక విధానాలు వగైరా వాటి పరిణామాల వల్ల చాలా మార్పులొచ్చాయి ప్రజా జీవితంలో. ఇవన్నీ తెలుగు కథలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సరే, మీరు ఎలాగో డెకేడ్ అన్నారు కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్పాల్సొస్తుంది. 90 వరకు వచ్చిన పరిస్థితి వేరు. 90ల్లో 2 పద్ధతులు ఉన్నాయి. 2 ఉన్నాయి ఒక పక్కన. ఒక పక్కన ప్రజా ఉద్యమాలు, ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమాలు, మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత, తర్వాత లేకపోతే రకరకాల ప్రాంతాల్లో విద్యార్థి ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు, ఇతరత్ర సామాజిక ఉద్యమాల వల్ల ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక రకమైన ఉద్విగ్న వాతావరణంలో ఉండింది. అదే సందర్భంలో 90ల్లోనే నూతన ఆర్థిక విధానాలు తెర మీదకి రావటం వల్ల వచ్చినటువంటి మార్పులు చాలా ఉధృతంగా వచ్చాయి. 90 నుంచి 2000 వరకు వచ్చిన మార్పులన్నీ కూడా గ్లోబలైజేషన్ నేపథ్యంలో చాలా మార్పులు వచ్చినాయి సమాజంలో. ఉదాహరణకి హైదరాబాద్ చుట్టుపక్కల ఒకప్పుడు 10,000 మహా అయితే 50,000 ఎకరం అమ్మిన నేల గ్లోబలైజేషన్ తర్వాత 90ల తర్వాత, మరీ ముఖ్యంగా 2000 తర్వాత ఒక్కసారిగా 1 కోటి, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, ఇవాళ 100 కోట్లకి వెళ్ళిపోయింది మార్కెట్ వాల్యూ ఎకరం. దీంతో సమాజంలో వచ్చిన మార్పులన్నీ న్యాచురల్‌గా కుటుంబాల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. కుటుంబాల్లో వచ్చిన మార్పులన్నీ వ్యక్తుల మీద రిఫ్లెక్ట్ అవుతాయి. వ్యక్తుల మానసిక స్థితులు మొత్తం మారిపోతాయి. ఒక్కసారిగా అంతకుముందు 10,000 మాత్రం ఎకరానికి చూసిన వాడు 10 కోట్లు చూసేసరికి అతని ఆలోచన ధోరణి, సమాజంలో అతన్ని చూసే పద్ధతి అన్నీ మారిపోతాయి. ఈ మార్పులన్నీ మీరు కథల్లో చూడొచ్చు. సో, ప్రతి డెకేడ్‌కి అక్కర్లేదు. ఇప్పుడైతే ప్రతి 4 ఏళ్లకి, 5 ఏళ్లకే మార్పులు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే వస్తున్న మార్పులు చాలా చాలా వేగంగా వస్తున్నాయి. ఎంత వేగంగా వస్తున్నాయంటే ఈ మార్పుల స్వరూప స్వభావాలు అర్థం చేసుకోవడానికి రచయితలకి, అర్థం చేసుకొని కథలు రాయడానికి రచయితలకు సమయం సరిపోవట్లేదు. ఒక సమస్య అర్థం చేసుకుని దాని మీద కథ రాయాలని మొదలుపెట్టేసరికి, కథలు రాయాలి అని అనుకునేసరికి వెంటనే మార్పు మరో రకంగా వేగంగా వస్తుంది. ఈ వేగమైన పరిస్థితుల వల్ల సమాజంగా నష్టం జరిగిందా, లాభం జరిగిందా అంటే ఒక రకంగా నష్టం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే మార్పులు రావాలి. ఖచ్చితంగా సమాజం మారుతూనే ఉంటుంది, మారాలి కూడా. ఆ మారుతున్న క్రమం ఒక పద్ధతి ప్రకారం జరగాలి. అలా కాకుండా 6 నెలలు, 9 నెలలకు రావాల్సిన పంట 3 నెలలకు, 3 నెలలకు రావాల్సిన పంట నెలకు వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. ఆ మార్పుల వల్ల వచ్చే నష్టాలు ఉంటాయి. ఆ నష్టాలు వ్యక్తుల మీద ప్రభావాలు చూపిస్తున్నాయి. ఆ ప్రభావాలు సమాజం మీద చూపిస్తాయి, వ్యక్తుల మీద, కుటుంబాల మీద చూపిస్తాయి. అవన్నీ కథల్లో వస్తున్నాయి. థ్యాంక్ యూ నవీన్ గారు. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. మీరు 1990లో ఇదేదైతే ప్రారంభించినప్పుడు విస్తృతంగా పత్రికలు ఉండేవి. చాలా నెంబర్ ఆఫ్ పత్రికలు ఉండేవి. 2000కి వచ్చేసరికి తగ్గాయి. అసలు కోవిడ్‌కి వచ్చేసరికి దాదాపుగా అన్ని కూడా మూతపడిపోయినాయి. ఇప్పుడు అన్ని కూడా ఆన్‌లైన్ పత్రికలే. ఒక ఎడిటర్ గాని, ఒక ఫిల్టరింగ్ గాని లేకుండా సెల్ఫ్ పబ్లిషింగ్ ప్రతిలిపి లాంటివి కూడా వచ్చేసాయి. మరి ఈ క్రమంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు
పత్రికలు లేని క్రమంలో మీరు స్టార్ట్ చేసిందే పత్రికల్లో చాలా సంఖ్యలో వస్తున్నాయి. పిక్ చేద్దాము వాటిని పబ్లిషర్స్ లేరని. మరి పత్రికలే మూతబడినప్పుడు మీరు క్వాలిటీ కథల్ని ఎలా ఎంపిక చేసుకున్నారు? అప్పుడు ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యారు? ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే నిజంగా చెప్పాలంటే 1990లో మేము మొదలుపెట్టినప్పుడు దాదాపుగా పత్రికల్లో 4000 కథల వరకు వచ్చేదని ఒక అంచనా ఉండేది. లెక్క ఉండేది సుమారుగా. 3000 నుంచి 4000 కథలు వస్తున్నాయనేది. అన్ని పత్రికలు దాదాపుగా 10, 15 పత్రికలు వార, మాస, త్రైమాసిక పత్రికలు ఉండేవి. ఇప్పుడు అన్ని పత్రికలు లేవు మీరు చెప్పినట్టు. అంతేకాకుండా అప్పుడు పత్రికలు కథల్లో వస్తున్నంత క్వాలిటీ ఇప్పుడు రావట్లేదని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మేము కథ సెలెక్ట్ చేయాలి అంటే ఉదాహరణకి 1990లో మేము మొదలుపెట్టినప్పుడే ఆంధ్రజ్యోతి మా వారపత్రిక వాళ్ళు ఈ వారం కథ అని ఒక శీర్షికన కథ వేసేవాళ్ళు. ప్రతి వారం ఒక కథ వేసేవాళ్ళు ప్రత్యేకంగా. అది ప్రత్యేకమైన కథ, అది మిగతా కథలతో పాటు. ఆ ప్రత్యేకమైన కథ ఎంత అద్భుతంగా ఉండేదంటే ఆ వారం ఆ సంవత్సరం వచ్చిన 52 కథల్లో అసలు 52 పుస్తకంగా ప్రచురించదగ్గంత మంచి కథలు వచ్చేవి. కానీ మేము సెలక్షన్ కోసం అన్ని వేయలేం కాబట్టి వాటిలోంచి 3, 4 తీసుకోగలం కాబట్టి అన్ని పత్రికల్లోంచి తీసుకునేసరికి 15 కథలు తీసుకోవడం తప్ప సాధ్యం కాదు కాబట్టి దానివల్ల ఏమైందంటే అట్లా అద్భుతంగా వచ్చిన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథల్ని 2, 3 మాత్రమే తీసుకోగలిగాం. అట్లా ఒక 2, 3 సంవత్సరాలు నడిచింది నిజానికి. ఆ కాలంలో 2000 వరకు కూడా పత్రికలు బాగానే నడిచినాయి. నడిచినంత కాలం కాంపిటీషన్ బాగా ఉండేది. కాంపిటీషన్ ఇన్ ది సెన్స్ మంచి కథలు ఎక్కువ రావడమే కాకుండా మంచి కథలు కూడా ఎక్కువ వచ్చేది. దాంతో మా సెలక్షన్ ప్రాసెస్ చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పత్రిక మీరు చెప్పినట్టు పత్రికలు రావట్లేదు. కోవిడ్ తర్వాత పత్రికలన్నీ మూతపడిపోయినాయి. ఇప్పుడు 4, 3 తప్ప ప్రింట్ పత్రికలు లేవు. ఓన్లీ సెల్ఫ్ పబ్లిషింగ్ లేదా ఫేస్బుక్ లేదా అంతర్జాల పత్రికలు ఇవి తప్ప ఇంకో మార్గం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఈ అంతర్జాల పత్రికల్లో కూడా ఎడిటర్స్ ఉంటారు, కానీ ఎంతవరకు ప్రాపర్ ఎడిటింగ్ ప్రాసెస్ నడుస్తుంది అనేది నా డౌట్స్ నాకు ఉన్నాయి. ఇవి ఇలా ఉండగా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కథలైతే ఇప్పటికీ అంతర్జాల పత్రికల్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ లేకపోతే రకరకాల డైరెక్ట్ పబ్లికేషన్స్ ద్వారా కానీ కొంతమంది రచయితలు తమ పుస్తకాలని కథల పుస్తకాలని తామే 10 పుస్తకాలు అయిపోగానే వాళ్ళే వచ్చేసుకుంటున్నారు. ఇట్లా కథా సంపుట్లలోనూ సంకలనాల్లో వచ్చిన కథలు కానీ ఏవైనా కానీ దాదాపుగా 2800 కథలు లాస్ట్ ఇయర్ అయితే వచ్చినాయి. ఇట్లా ప్రతి సంవత్సరం 2000 నుంచి 3000 మధ్యలో మాత్రమే వస్తున్నాయి. ఇప్పుడు ఇవి కూడా ఎక్కువగా అంతర్జాల పత్రికల్లోనే వస్తున్నాయి. ఎక్కువగా ఇన్ ది సెన్స్ ఈ 2800 కథల్లోనూ సుమారుగా 1400, 1500 కథల వరకు అంతర్జాల పత్రికల్లో లేదా ఇతర మాధ్యమాల ద్వారా వస్తున్న కథలే ఎక్కువ ఉన్నాయి. ప్రింట్ రూపంలో అంటే ఇన్ ది సెన్స్ పత్రికల ద్వారా కానీ ప్రింట్ పత్రికల ద్వారా కానీ లేకపోతే రచయితలు వాళ్ళుగా చేసుకున్న కథా సంపుటాలు సంకలనాల్లో మాత్రం 1000 కథలు వస్తున్నాయి, 1000-1200 కథలు వస్తున్నాయి. అంతకుమించి లేవు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఎందుకు క్వాలిటీ తగ్గుతుంది అంటే మంచికో చెడుకో ఒకప్పుడు ఒక పత్రిక కథ పంపించామంటే అచ్చవుతుందన్న నమ్మకం లేదు. ఆ కథ వచ్చేదాకా రచయితకి రాసిన వాడికి కొంచెం ఒక టెన్షన్ ఉండేది. నా కథ వేస్తారా వేయరా అని. మీ కథ వేస్తున్నామని ఒక ఉత్తరం రాగానే గొప్ప ఆనందపడిపోయేవాడు రచయితలంతా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నిజంగా చెప్పాలంటే. అంతర్జాల పత్రికలో మీరు కథ పంపగానే వెంటనే వేసేస్తారు, దాని గురించి పెద్దగా ఆలోచించరు. ప్రింట్ పత్రికలు దాదాపుగా తగ్గిపోయినాయి, బాగా తగ్గినాయి కథలు వేసే పత్రికలు. దానివల్ల తక్కువ వస్తున్నాయి దాంట్లో. ఇకపోతే ఎవరికి వాడు కథలు రాసి బ్లాగుల్లోనూ ఫేస్బుక్లో పెట్టుకోవడం, అంతర్జాల పత్రికల్లో ప్రాపర్ ఎడిటింగ్ లేకపోవడం వల్ల న్యాచురల్గానే కథల్లో క్వాలిటీ కొంత తగ్గుతుంది. ప్రతి రచయితకి తాను రాసిన కథ గొప్పగా ఉంది, బాగుందనే అనుకుంటాడు ఎప్పుడైనా సరే. బాగాలేదని ఎవరు ఏ పని చేయరు, బాగుందనే చేస్తారు. అలా బాగుంది అని అనుకోవటం వల్ల ప్రతి రచయిత తన కథను తాను పబ్లిష్ చేయడం లేదా గత్యంతరం లేక అంతర్జాల పత్రికల్లో వేయటం, పంపించడం. దీనివల్ల ఏమవుతుందంటే కొంత క్వాలిటీ తగ్గుతుంది. ఇప్పుడు మాకు సెలక్షన్ దగ్గరికి వచ్చేసరికి సెలక్షన్ కష్టం కావట్లేదు, మంచి కథ వెతుక్కోవడం కష్టం అవుతుంది. నవీన్ గారు ఇంకొకటి చెప్పండి, మీరు ఎందుకు కథని ఎన్నుకున్నారు? మీరు స్వయంగా రచయిత, విమర్శకులు, కవితను ఎందుకు ఎన్నుకోలేదు? అట్లీస్ట్ నవల్లో ఏదో ఒకటి చేయాలని ఎందుకు అనుకోలేదు? కేవలం కథకి ఎందుకు పరిమితమయ్యారు? దానికి ఒక కారణం ఉంది. యాక్చువల్గా నేను ప్రజా సాహిత్య పత్రిక సంపాదకుడిగా 80 నుంచి 90 దాకా పనిచేశాను. అంతకుముందు ఆ పత్రిక రంగనాయకం గారు సంపాదకులుగా ఉండేవారు.
70 ఏళ్ళలో ప్రారంభమైనప్పుడు. ఆ తర్వాత నిఖిలేశ్వరు, రవిబాబు ఇట్లా కొంతమంది ఒకళ్ళిద్దరు ఉన్నప్పటికీ 90లో నేను బాధ్యత తీసుకున్నాను. అప్పటికి రంగనాయకమ్మ గారి ప్రజాసాహిత్య పత్రికలో నిన్నటి కథ అని ఒక శీర్షిక ఉండేది. ఆ శీర్షిక కోసం పాత కథలు మంచివి సెలెక్ట్ చేసి వేసేవారు. అట్లాగే నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఆ శీర్షికను కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేస్తున్నప్పుడు నేను కూడా మంచి కథను సెలెక్ట్ చేసి వేయాలి అని అనుకున్నప్పుడు అసలు మంచి కథని పాఠకులకి పాతకాలం కథని తీసుకెళ్లాలంటే అవన్నీ చదవడం మొదలుపెట్టాను. చదువుతున్నప్పుడు నాకు కథల మీద ఆసక్తి బాగా పెరిగింది. ఇది అంతా 90లో 90 కాదు 80లో జరిగింది. కథల మీద ఆసక్తి పెరగడం అనేది నాకు 80 ప్రాంతాల్లోనే ప్రధానంగా వచ్చింది. అంతకు ముందే నేను 1, 2 చిన్న చిన్న పిచ్చి కథలు ఏవో రాసినప్పటికీ కథల మీద ఆసక్తి పెరగడం వేరు, ఆసక్తితో కథలు రాయటం వేరు. కథలు రాయటం అప్పటికి నాకు ఉత్సాహంతో రాసింది తప్ప ఒక అవగాహనతో రాసింది కాదు. ఆ కారణం చేత కథలు రాయటం కంటే నేను చదవటం ఎక్కువ ఉత్సాహం చూపించేవాడిని, కథలు చదువుతుండేవాడిని. ఇవి కాకుండా రష్యన్ లిటరేచర్ నా మీద చాలా ప్రభావం చూపించింది. వీటన్నిటి కారణాల చేత కథల మీద నాకు ఆసక్తి పెరిగి తర్వాత రెండోది కవిత్వ సంపుటాలు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. నవళ్ళు అప్పటికి ఒక రకంగా 80ల నాటికి నవలలు రాజ్యం వెళ్తూనే ఉన్నాయి, ఏదో ఒక రకమైన నవల్లో. కథల సంపుటాల దగ్గరికి వచ్చేసరికి ఏ పబ్లిషరు కథల పుస్తకాలు వేయడానికి ముందుకు రాలేదు. ఈ కారణం చేత కథలు వేయాలి, కథ పుస్తకం వేయాలి అని అనుకున్నాను. దానికి కారణం నాకు కథల మీద ఉన్న కథలు చదవడం మీద ఉన్న ఆసక్తి కూడా ప్రధానంగా. నవీన్ గారు ఇంకొకటి చెప్పండి. మీరు 3.5 దశాబ్దాల కథను చూశారు కాబట్టి ఏ సాహితీ ప్రక్రియకైనా ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. మైట్ బి ఒక్కొక్క టైం ఒక్కొక్కటి. మరి కథకి ఎప్పుడు మీరు ఈ చూసిన 3.5 దశాబ్దాలు గోల్డెన్ పీరియడ్ అంటే ఎక్స్ట్రాడనరీ కథలు రావడము, పాఠకుల నుంచి ఎక్కువ ఆదరణ రావడము, ఆ పీరియడ్ ఎప్పుడు ఈ 35 ఇయర్స్ మీరు అబ్జర్వ్ చేశారు? ఎట్ ప్రెసెంట్ తెలుగు కథ ఏ పొజిషన్ లో? 90 to 2000 ఒక రకంగా చెప్పాలంటే 88 నుంచి మొదలుపెట్టి 98, 99 వరకు మంచి కథలోకి గోల్డెన్ పీరియడ్ అనొచ్చు. అయితే ఈ గోల్డెన్ పీరియడ్ అనే మాట ఏదైతే ఉందో ఇది సాపేక్షకం. ఎందుకంటున్నానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కథ వస్తూ ఉంటుంది. ఉదాహరణకి 1960 వరకు అద్భుతంగా వచ్చిన కథల తెలుగులో మంచి కథలు వచ్చిన సందర్భం అది. 60 నుంచి 70 వరకు కాస్త పర్వాలేదు. 70, 80 మధ్యలో వచ్చిన కథలు చూసినట్టయితే చాలా పేలవంగా ఉంటాయి. 65, 75 మధ్యలో. మళ్ళీ 75 నుంచి కొద్ది మంచి కథలు వచ్చి 85 వరకు వచ్చినాయి. 85 నుంచి మళ్ళీ కొంచెం పేలవంగా ఉంటాయి. ఇట్లా తెలుగు కథ చరిత్రలోనే ఈ హెచ్చు తగ్గులు, అప్ అండ్ డౌన్స్ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లాగే ఇప్పుడు కూడా 80ల వరకు 85 వరకు ఒక రకంగా చెప్పాలంటే 85, 88, 90 వరకు కూడా గోల్డెన్ పీరియడ్ కథలకి. 95 వరకు దాదాపుగా 80 నుంచి 95 వరకు తెలుగు కథలకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత వచ్చిన కథలు బాగాలేవంటే బాగున్నాయి, బాగాలేదని కాదు. సమాజం వచ్చిన మార్పులన్నీ అది ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. కాకపోతే క్వాలిటీ నెంబర్ ఆఫ్ అంటే క్వాలిటీ అంటే ఎక్కువ మంచి కథలు ఎక్కువ రావడం తగ్గింది. వస్తున్నాయి, రాలేదని కాదు, ఎక్కువగా మంచి కథలు రావడం తగ్గింది. నవీన్ గారు మీరు ఇంకొకటి కూడా స్టేట్ చేశారు వెరీ క్లియర్ గా. ఎడిటర్స్ సరిగ్గా ఎడిట్ చేసేటువంటి వాతావరణం లేకపోవడం వల్ల కావచ్చు, వివిధ కారణాల వల్ల కావచ్చు, ఈ మధ్య వచ్చినటువంటి కాలంలో క్వాలిటీ కథలు మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. ఇది వరకు ఉన్నట్లు మీకు మంచి కథలతో సమస్య కాదు, మంచి కథను పట్టుకోవడమే సమస్యగా మారింది. అయితే 2000 నుంచి మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇంటర్నెట్ జనరేషన్, ఎవరైతే పాఠకులు ఉన్నారో వారు విస్తృతంగా చదువుతున్నారు, విస్తృతంగా సినిమాలు చూస్తున్నారు. వాళ్ళు విషయాన్ని ఇంకా డీప్ గా అర్థం చేసుకోవడానికి వాళ్ళ చుట్టూ ఎంతో అట్మాస్ఫియర్ ఉంది. మోర్ ఓవర్ ప్రతి ఒక్కళ్ళు రాసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అప్పుడు 10 మంది రాస్తే అట్లీస్ట్ ఇప్పుడు ఒక 1000 మెంబర్స్ 10,000 మెంబర్స్ రాస్తున్నారు. అట్లీస్ట్ ఫేస్బుక్ ద్వారానో దేని ద్వారా. ఇంత పరిజ్ఞానం పెరిగినా, ఇంత ఆపర్చునిటీస్ ఉన్నా ఎందుకు మీరు అంత మంచి రచనలు అట్లీస్ట్ ఒక 100 కథలు రాసే ఒక 10 కథలు కూడా అప్ టు ద స్టాండర్డ్ మార్క్, ఐఎమ్ ఓన్లీ టేకింగ్ అవుట్ ఆఫ్ 100, మేబీ లక్షల్లో ఉండొచ్చు, ఎందుకు మంచి కథలు పట్టుకోలేకపోతున్నాము? ఈ జనరేషన్ వాళ్ళకి కథా రచనలో ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? అది నిజంగా ఆలోచించదగిన విషయం అండి. ఎందుకంటే కథలు రచన వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం వస్తుందో అనేది కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడైతే నేను ఇమ్మీడియట్గా దానికి సమాధానం నేను చెప్పలేను. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక కథ రాయడానికి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటే సరిపోదు. మన దగ్గర ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా కానీ చాలా కారణాల చేత
బోల్డంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకుని కథ రాయటం మొదలుపెడితే కుదరదు. కథ రాయడానికి ఇన్ఫర్మేషన్ అనేది ఒకానొక సాధనమే తప్ప ప్రధాన సాధనం కాదు. ప్రధాన సాధనం ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ కథలో ఎలాగ వాడుకోవాలి అనేది మోర్ ఇంపార్టెంట్. అలా ఎలాగ వాడుకోవాలి అనేది తెలియాలంటే 2 పద్ధతులు ఉన్నాయండి. ఒక కథ మీద ఒకటి కథలు రాయటం పట్ల అవగాహన బాగా రావాలి అంటే కథలు ఎక్కువ చదవాలి రచయిత. నా దృష్టిలో కొత్త తరం రచయితలు చాలా కొద్ది మంది మాత్రమే విస్తృతంగా చదువుతున్నారు. చాలామంది తమ జీవితానుభవాల నుంచి కథలు రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు, చేయాలి కూడా అది. బట్ అదే సందర్భంలో గతంలో ఇలాంటి కథలు, ఇలాంటి రచయితలు ఏం రాశారు అని చదివితే ఎలా రాయొచ్చు, ఎలా రాయకూడదు అని కూడా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు విస్తృతంగా చదవడం అనేది కొంచెం కొత్త తరం రచయితలో తగ్గిందేమో అని నాకు అనుమానం. అందువల్ల వాళ్ళ కథ రాయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, లేదా మంచి కథలు, మంచి వస్తువుని ఎన్నుకుంటున్నారు. బోల్డంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది మీరు చెప్పినట్టు. ఈ రెండింటిని సమన్వయపరచడానికి కావలసినటువంటి శ్రమ ముఖ్యంగా చదవటం లేదా అర్థం చేసుకోవడం. రెండోది, కథను అర్థం చేసుకోవడానికి మీకు ఎంత లేదన్నా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మీకు టూల్ ఉండాలి మీ దగ్గర. ఆ టూల్ మిస్ అవుతున్నారేమో అని నాకు. ఫైనల్ గా నవీన్ గారు 1 మోర్ క్వశ్చన్. పాతగా మనం అంతకుముందు రాసిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు కానీ వీళ్ళందరూ రాసిన కథాశిల్పం ఇటువంటివన్నీ గమనించి ఈ తరం వాళ్ళకి ఒకవేళ కథా రచయిత అవ్వాలనుకుంటే లేకపోతే అయ్యే క్రమంలో ఉంటే మీరన్నట్టు ఆ పుస్తకం చదివో ఆ గైడెన్స్ తీసుకుని కథాశిల్పము లేకపోతే కథనము ఈ పద్ధతులన్నీ వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టం. మీరు కథను ఆల్రెడీ కాచి వడపోచినంత క్లియర్ గా చూశారు, ఎంతో మంది రాసే కథలు చూస్తూ ఉన్నారు కాబట్టి మీ అనుభవంతో ఒక రైటర్కి, ఈ తరం రైటర్కి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటో చెప్పండి కథ రాయడానికి. అస్సలు సూచనలు అక్కర్లేదండి. ఏ రచయితకి ఎవరు సూచనలు ఇవ్వక్కర్లేదు. ఒకటి ఏంటంటే, వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు ఎవరు రాసిన కథల మీద గ్రామర్ తయారు చేయడం అనేది, కథలు వచ్చిన తర్వాత కథలను దగ్గర పెట్టుకుని గ్రామర్ తయారు చేస్తాం. గ్రామర్ను బట్టి కథలు రాయటం మొదలు పెడితే అది ఎప్పటికీ కథ అవదండి, రాయలేదు అసలు. మనం భాష వచ్చిన తర్వాత భాషను అర్థం చేసుకోవడానికి భాష మీద గ్రామర్ను తయారు చేసినట్టే, కథలు వచ్చాక కథలను అర్థం చేసుకోవడానికి కథల మీద గ్రామరు, కథల మీద కథలు ఎలా రాయాలనో మాట్లాడతాం తప్ప కథలు ఎలా రాయాలి అనేది చదివి కథ రాయాలంటే మాత్రం ఎప్పటికీ కుదరదు. అది సాధ్యం కూడా కాదు. కథ రాయటం లోపల ఒక పెద్ద చర్చ జరుగుతుంది. కథ రాసే రచయితలు అంతర్గతంగా, అంతర్లీనంగా అద్భుతమైన చర్చ సాగుతుంది. ఆ చర్చ సాగడానికి అనేకమైనటువంటి సాధనాలు ఉంటాయి వాళ్ళ లోపల. బయట లోపల కూడా సాధనాలు ఉంటాయి. వాటి వల్ల చర్చ జరిగిన తర్వాత ఆ చర్చలో అల్టిమేట్గా రచయిత డిసైడ్ చేసుకుంటాడు ఏది చెప్పాలి, ఏది చెప్పక్కర్లేదు, ఎలా చెప్పాలి, ఎలా చెప్పకూడదు. ఇవన్నీ లోపల విచక్షణ ఉపయోగించుకున్న తర్వాత రచయిత నుంచి కథ బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన కథ తర్వాత దాన్ని విమర్శకులు ఎలా రాశాడు, ఎందుకు రాశాడు, ఇలా రాయొచ్చా, ఇలా రాయకూడదా అనుకుంటారు తప్ప కథ రాయడం అనేదే ముఖ్యం. కానీ కథ ఎలా రాయాలని చదివిన తర్వాత రాస్తారని అనుకో. కాకపోతే రచయితలకి కథలు అప్పటికే రాస్తున్న రచయితలకి ఎలా రాయొచ్చు అనే విమర్శ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది. ఉపయోగపడదని కాదు, కొద్ది గొప్ప ఉపయోగపడుతుంది. తర్వాత కథలు రాయడానికి విస్తృతంగా చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యమైనది ఇవాళ తెలుగు భాష, తెలుగు నేల మీద జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, వచన సాహిత్యం మీద విమర్శ లేకపోవడం, కథల మీద విమర్శ లేకపోవడం. సరైన విమర్శ కనుక వస్తే అది రచయితలకు ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ దురదృష్టవశాత్తు సరైన విమర్శ లేకపోవడం, ఆ విమర్శ రాయడానికి ధైర్యం లేకపోవడం చాలామంది విమర్శకులకి, రచయితలు ఎక్కడ బాధపడతారు అని. అలాగే ఏ చిన్న విమర్శనైనా తట్టుకోలేనటువంటి స్థితి రచయితకు ఉండడం కూడా కొంత. ఈ రెండింటి నుంచి బయటపడితే తప్ప సరైన విమర్శ రాదు, సరైన విమర్శ వస్తే తప్ప సరైన కథ రాదు. నవీన్ గారు, ఫైనల్ గా ఈ కథ 2024లో కూడా మీరు కథలు తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఇయర్ మీరు కథలు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు రిమార్కబుల్ కొన్ని గుర్తుపెట్టుకోదగినవి ఉంటాయి కథల గురించి. అలా ఈ 2024లో మీరు సెలెక్ట్ చేసిన కథల యొక్క థీమ్స్ కావచ్చు, ఏదైనా మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. 2024 కథల్లో విచిత్రం ఏంటంటే 89 సంవత్సరాలు వేరూరు వెంకటేశ్వరరావు, 85 సంవత్సరాల తల్లావజుల పద్మజుల శాస్త్రి నుంచి
నరేష్ కుమార్ సూఫీ, సేలం సురేంద్ర వంటి 30 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ కథల సంకలనంలో ఉన్నారు. అయితే తేడా తెలుస్తుంది, స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి పద్మనాభ శాస్త్రి గారు కథ నిర్మించిన పద్ధతి, రాసిన పద్ధతిలోకిను శీలం సురేంద్ర రాసిన పద్ధతికి కొంచెం తేడా మనకు కనపడుతూనే ఉంటుంది. ఆ రాసిన పద్ధతిలో ఒక ఈజీనెస్, చదవడానికి మనకు ఒక ఈజీగా ఉంటుంది. చదవడం హాయిగా చదవగలగడం అనేది ఉంటుంది. ఆ పరిణితి ఎలా వస్తుంటే కథ రాయిగా వస్తుంది. ఒక వాక్యం, ఒక వ్యాసం రాయాలన్నా, 4 వాక్యాలు రాయాలన్నా కానీ మొదటిసారి రాసిన దానికి ఒక రచయిత, ఒక 10వ రాసిన దానికి ఉండే ఈజీనెస్ ఏదైతే ఉందో అదే ఈజీనెస్ పాఠకుడు కూడా అందుతుంది. కాబట్టి రాయటం ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది యువ రచయితలకి. బట్ ఈ సందర్భంలో విస్తృతమైనటువంటి సమస్యలు 24లో ఉన్నాయి. రకరకాల సమస్యల మీద కథలు రాశారు. అయితే ఒక బేసిక్ చేంజ్ ఇన్ వస్తువుని ఎన్నుకోవడంలో బేసిక్ చేంజ్ ఏంటంటే, ఒకప్పుడు సామాజిక పరమైన కారణాల రీత్యా కథలు ఎక్కువ వస్తే, ఇప్పుడు సామాజిక కారణాలు మనిషి మీద చూపిస్తున్న ప్రభావం వల్ల వచ్చిన మనిషి అంతరంగంలోని మార్పుల్ని చిత్రించడం అనేది ప్రధానంగా మారింది కథకు. అందుకనే వైయక్తికమైనటువంటి కథలు, వైయక్తిక ధోరణిలో ఉండే కథలు ఎక్కువ వస్తున్నాయి. అట్లనే ఆ వైయక్తిక ధోరణి కేవలం ఆ వ్యక్తికి సంబంధించిందేనంటే కాకపోవచ్చు. అది సమాజంలో ఉన్న మార్పులు అతని మీద ప్రతిబింబించడం ద్వారా అతనిలో వచ్చిన మార్పుల్ని కథకుడు పట్టుకోవడం ఉంది. ఒకప్పుడు సమాజంలో వచ్చిన మార్పులు నేరుగా పట్టుకోవడం ఉంటుంది. ఒక సమూహం మీద చూపించినటువంటి ప్రభావాన్ని చెప్పడం ఉంటుంది. ఇప్పుడు సమూహం మీద చూపించిన ప్రభావం కాకుండా వ్యక్తుల మీద చూపించిన ప్రభావాల్ని ఎక్కువగా కథల్లోకి తీసుకుంటాం. 24లో మనకు అది కూడా కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. అలాగే కంగ్రాచులేషన్స్, మీరు సక్సెస్ఫుల్ గా 35th ఇయర్ కూడా దీన్ని అదే ప్రయాస తీసుకొచ్చినందుకు కథ 2024. అలాగే ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇద్దరితో చర్చ. థ్యాంక్ యూ.